అందరూ లేవగానే ఓంకారోచ్చారణ చేస్తూ మీరు పరమాత్మ చింతన చేసుకుంటూ అందరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम कामक्रोधश्च लोभश्च देहे तिष्ठन्ति तस्कराः ज्ञानरत्नापहाराय तस्मात् जागृत जागृत। మన మహర్షులు ఏం చెప్పినారంటే నీలో ముగ్గురు శత్రువులు ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మోహము. కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాశ్చర్యములు ఆరిషడ్వర్గమున శత్రువులు ఉన్నారు. అందులో ముగ్గురు మహాశత్రువులు. కామ క్రోధశ్చ లోభశ్చ, కామము, క్రోధము, లోభము ఈ ముగ్గురిని వశపరుచుకుంటే మోహము, మదము, ఆశ్చర్యముల ఇంకా ముగ్గురు శత్రువులు వశమైపోతారు. అందుకోసమే ఈ ముగ్గురు శత్రువులు జన్మజన్మాంతరముల నుండి కూడా నీలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను దొంగిలిస్తున్నారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మీరు జాగ్రత్త పొందండి, మేలుకొనండి. మీరు అశ్రద్ధ చేయవద్దు. అశ్రద్ధ చేస్తేవా మీలో ఉన్నటువంటి శత్రువులు నీలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను దొంగిలిస్తారు. నువ్వు అనాథం అయిపోతావు. నువ్వు జాగ్రత్త, మేలుకో మేలుకో అని మేలుకొలుపుల యందు చెప్పబడుచున్నది. అందుకోసమే కామము, క్రోధము, కామ, క్రోధ, లోభములు ఈ మూడు జయించవలను. సంపూర్ణంగా దీంట్లో వధించాలన్నాడు మలయాళ స్వాముల వారు. దీంట్ను తొలగించడం కాదు, వధించుము. సంపూర్ణంగా నీ హృదయాంతరంలో తొలగించుము. అప్పుడు దీంట్లో తొలగించినప్పుడే నువ్వు జ్ఞానస్వరూపుడవై భాషిస్తావు. కామం వల్ల రావణ, కీచకాది రాక్షసులంతా కూడా మరణించినారు. అంటే వాళ్ళు మనసులే. రావణ బ్రహ్మ పుణ్యపురుషుడే. ఎప్పుడైతే కోరికలకు దాసుడైనాడో, కీచకుడు మా కోరికలకు దాసుడైనాడో వాళ్ళు నశించినారు సుమ. క్రోధం వల్ల హిరణ్యకశ్యపుడు, శిశుపాల దంతవక్త్రాదులందరూ కూడా నశించినారు. లోభత్వం వల్ల దుర్యోధనాదులు కూడా మొత్తం నశించినారు. కృష్ణ పరమాత్మ వెళ్ళి పంచపాండవులకు సగము రాజ్యం ఇవ్వండి దుర్యోధన అంటే, కృష్ణ సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడు అతడు. ఆఖరిలో ఏమైంది? ఎవరిని తీసుకెళ్ళినాడా? వచ్చినప్పుడు ఎంట తీసుకురాలేదు, పొయ్య ముందు ఎంట తీసుకెళ్ళలేదు. ఈ మధ్యలో ఈ భావ్య ప్రపంచాన్ని మధ్యలో చూసి మురిసిపోతున్నాడు జీవుడు. ఉట్టి చేతలు వచ్చినాడు, ఉట్టి చేతలు వెళ్ళకూడదు. ఉట్టి చేతలు వచ్చిన ఉట్టి చేతలు పోకుండా నువ్వు తీసుకొని వెళ్ళు, జ్ఞాన సంపద తీసుకెళ్ళము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని
దగ్ధకర్మానం జ్ఞానాగ్నిని సంపాదించుకో, దానివల్ల సమస్త కర్మములు నిర్మూలనం అయిపోతావి, నువ్వు ముక్తాత్మను అయిపోతావు. కర్మశేషము గల్లుంటే జన్మశేషం అని జన్మ అనేది ఉంటే, కర్మశేషం అంటే జన్మ ఉంటుంది. ఆ జన్మ ఉంటే వచ్చే జన్మలో మహా పుట్టుకతోనే పరమభక్తుడవై ఆ జన్మలైన ముక్తాత్మను అవుతావు. లేదా ఈ జన్మలో సాధన చేసి సంపూర్ణమైన ఈ ముగ్గురు అరిషడ్వర్గాలను జయిస్తావా, ఈ జన్మలోనే ముక్తాత్మను అవుతావు, జ్ఞాని అవుతావు. జ్ఞానమైన సంపదను వాళ్ళు దొంగిలిస్తున్నారు కావున వాళ్ళని హృదయ పద్మంలో నుంచి తొలగించుము. వాళ్ళను కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములను అనే అరిషడ్వర్గాలను ఎవరు జయిస్తారో, ఈ అరిషడ్వర్గములను జయించినటువంటి వారికే జ్ఞాన సంపద చేకూరుతుంది. ఆ జ్ఞాన సంపద వల్ల ముక్తాత్ములవుతారు. ఈ అరిషడ్వర్గాలను జయించలేనటువంటి వారు జ్ఞాన సంపదను పొందలేరు. అందుకోసమే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. జాగ్రత్త పడండి. మీరు నిద్రావస్థలో ఉన్నారు అనగా ఏది నిద్రావస్థలో భగవంతుని మర్చిపోయి భార్య పిల్లలు సిరి సంపదలు ఈ భావ్య ప్రపంచ సుఖభోగములే శాశ్వతమని మురిసిపోయే వాళ్ళంతా నిద్రలో ఉన్నారు. వాళ్ళు ఇవి శాశ్వతము కావు, భగవంతుడు శాశ్వతుడని తెలుసుకోవడమే మీరు మేలుకొన్న వాళ్ళు అవుతారు. తెలుసుకోండి అంతే. భార్య పిల్లలు బంధుజనుల మధ్యలో ఉండి ఈ సృష్టి శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతుడని తెలుసుకుంటే చాలు, మీరు మేలుకున్న వాళ్ళు అవుతారు. భగవంతుని ఎప్పుడు మర్చిపోయినారో మీరు నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఈ కామక్రోధ లోభమోహ మదము ఆశ్చర్యములు నిన్ను ఎంటాడుతూ అధపాతాల లోకానికి తీసుకొని వెళుతారంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే చైహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. ఆ మురారిని మర్చిపోతివా ఈ తల్లి గర్భవాసమును నువ్వు పొందవలసిందే. మళ్ళా పుట్టుతావు, మళ్ళా పెరుగుతావు, మళ్ళా చస్తావు, మళ్ళా అమ్మ గర్భవాసాన్ని చేరుతూనే ఉంటావు, పుడుతుంటావు. పుట్టడం చావడం నీకు తప్పదు. ఒక్క జన్మలో అందరిని సంసారాన్ని దూషించడం కాదు, సంసారమును దేవుడిచ్చిన వరము అనుకుంటూ భార్యను గౌరవిస్తూ భర్తను గౌరవిస్తూ పిల్లలను పోషిస్తూ నేను కేవలము ఒక కూలి మనిషిని, ఒక జీతగాని మాత్రమే, దీనికి ఒక కాపలా కాసే ఒక మనిషిని అనుకున్నటువంటి వారలకు అహంకారం తొలగిపోతుంది. వారికి జ్ఞానోదయం కలుగుతుంది. నాది నాది అనుకుంటే అంత నీదే స్వామి, నేను నీ వారిని, ఒక పని మనిషిని, ఒక కూలి మనిషిని అని ఒక నిరహంకారులు ఎవరు విహరిస్తారో వారికి అహంకారం ఎప్పుడు తొలగిపోయిందో నిరహంకారులైనటువంటి వారికి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానజ్యోతి వెలుగుతుంది తన హృదయ పద్మమునందు. అందుకోసమే మీరు కూడా కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. మీరు బహు జాగ్రత్తతో ఉండండి. నిద్రావస్థలో ఉన్నారు కావున మేలుకొని పరమాత్మ చింతన చేసుకొని తరించండి అని మన మహర్షులు ఉపదేశం చేసినారు. అందుకోసమే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. అందుకోసమే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి తండ్రి అన్న తమ్ములు ఈ బంధుజనులందరూ కూడా నీ అంట రాలేదు, నీ అంట నీ రారు. వాళ్ళు మధ్యలో వచ్చినారు, నువ్వు అందరూ వచ్చినావు, నువ్వు పోతున్నావు. ఎంట రాలేదు, ఎంట తీసుకుపోలేవు. కావున నీ ఎంట ఒక్కరున్నారు. నువ్వు పుట్టకముందు నీ తోడుగా భగవంతుడు ఉన్నాడు, పుట్టిన తర్వాత ఉన్నాడు, నువ్వు వెళ్ళే ముందు నీ అమ్మడు ఒకరున్నారు పరమాత్మ. ఆ పరమాత్మను నమ్ముకొని కర్తవ్య కర్మలు చెయ్యి. అమ్మను గౌరవించు, తండ్రిని గౌరవించు, సోదరులను సోదరీమణులను ప్రపంచాన్ని అందరినీ గౌరవించు. కానీ బ్రహ్మ సత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగత్మిథ్య అనే భావనలో ఉంటూ పరమాత్మ చింతన చేయడమే
మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. ఇది బంధుజనులలో ఉండండి, భార్యాపిల్లల మధ్యలో ఉండండి, తల్లిదండ్రుల మధ్యలో ఉండండి. ఇది ఎవ్వరు శాశ్వతం కారు, భగవంతుడు శాశ్వతం అని చెప్పి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవన సూక్తులను ఆధారంగా తీసుకొని తల్లిదండ్రులను దైవంగా భావించండి. కానీ ఒక్క శరీరం ఏ పరబ్రహ్మం ఉన్నారో ఆ పరబ్రహ్మము తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు కావున, గురు రూపంలో ఉన్నారు కావున ఇలా గౌరవించండి. పాంచభౌతికమైన శరీరాలు నశించేటివి కావున ఆత్మ నశించేది కాదని చెప్పి వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులుగా చూస్తూ వాళ్ళ సేవ చేసుకుంటూ పరమాత్మ చింతన చేయడమే ఈ మమకారముల నుండి వాళ్ళు వైతొలిగిన వాళ్ళు అవుతారు, వాళ్ళు జ్ఞాన సంపదను పొందిన వాళ్ళు అవుతారు. అందుకోసమే నేను ఎప్పుడు ఈ శ్లోకం చెప్పుతుంటాను. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లిని తండ్రిని బంధుజనులను సోదరులను వీళ్ళందరూ కూడా నాస్తి లేరు అంటే లేరు అని అంటే అందరూ ఉన్నట్టుగా నీకు అవుపడుతున్నారు, అరు లేరు. ఉన్నతత్వం ఏకత్వమే, అనేకత్వము కాదు. ఏకత్వము అనేక రూపంలో భాషిస్తున్న పరబ్రహ్మం ఏకమై ఉన్నాడు, ఏకమైన పరబ్రహ్మము అనేక రూపంలో భాషిస్తున్నాడు. కావున సర్వం ఓంకార ఏవ, సర్వం పరబ్రహ్మ స్వరూపమే. కావున వీళ్ళంతా తల్లి రూపంలో, తండ్రి రూపంలో, సోదరుల రూపంలో, చరాచర సృష్టిజాల రూపంలో ఉన్నతత్వం ఏకత్వమే, ఒక్క పరబ్రహ్మమే అని చెప్పి ఏకమైన పరబ్రహ్మం అనేక రూపంలో భాషిస్తున్నాడని తెలుసుకోవడమే దీని అర్థము. అందుకోసమే ఆ పరబ్రహ్మము అన్ని రూపంలో ఉన్నాడు, అన్ని రూపంలో ఆ పరబ్రహ్మమే అనుకొని వాళ్ళ సేవ చేసుకుంటూ అస్థిరమైన శరీరము శాశ్వతము కాదు, పరమాత్మ శాశ్వతము. ఎందుకంటే ఈ వైరాగ్యం అనేది ఎంతకాలం ఉండ నిత్యానిత్య వస్తు వివేక ఏహ అమూత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం మోక్షేచ్ఛ కలిగి ఉండాలి. వైరాగ్యం అనేది ఈ సృష్టి అశాశ్వతము, బ్రహ్మ సత్యం అనే భావంలో ఎప్పుడు నిలకడ కలిగి ఉండాలి. అందుకోసమే పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి అని నేను ఎప్పుడూ చెప్పుతూ ఉంటుంటాను. బ్రహ్మచారి పాపము, తల్లిని వదిలినారు, తండ్రిని వదిలినారు, సోదరులను వదిలినారు. వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ తెలియదు కావున మాతా నాస్తి పితా నాస్తి నాస్తు బంధు సహోదర అని చెప్పి ఇంకొకరు చెప్పినారన్నమాట. అంటే ఆయనకు తెలియదు ఇది అని చెప్పి, ఇది ఎవరు మహర్షులు ఉపదేశం చేసినారు. వేద వ్యాసాది మహర్షులు, వాల్మీకాది మహర్షులు, శంకరాచార్యాదు మహాదివ్య పురుషులు కూడా ఉపదేశం పరంపరగా సృష్టిహాది నుంచి చెప్తూనే ఉన్నారు. అందుకోసమే ఇక్కడ తల్లిని వదలమని కాదు, తండ్రిని వదలమని కాదు, ఒకరోజు సోదరులు వదలమని కాదు, ఒకరోజు అందరిని వదిలిపెట్టి నువ్వు పోతావు. కావున నీకు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. ఈ దేహమే దేవాలయము. ఈ గుడి యందు తా హృదయ పద్మమునందు భగవంతుడు నివాసమై ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. జీవుడు దేవుడు సనాతనంగా వస్తూ ఉన్నారు. త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానమని నిర్మాల్యమును త్యజించుము. సోహం భావేన పూజయేతు. సోహం సహ ఆ పరబ్రహ్మమే అహం నేను అనే భావనలో కలిగి ఉండి అందులో మునిగి ఉండు. అప్పుడే ఈ జీవుడు తరిస్తాడు, కైవల్యాన్ని పొందుతాడు. తామరాకు నీటిలో వండిన నీరు అంటబడదు. తామరాకు నీటిలోనే పుట్టింది, నీటిలో ఉంటుంది, నీరు అంటబడనట్టుగా తల్లిదండ్రుల సేవ చేస్తూ తండ్రి దగ్గర, తల్లి దగ్గర, సోదరుల దగ్గర, బంధువుల దగ్గర మధ్యలో ఉంటూ బ్రహ్మ సత్యం జగత్మిథ్య అనే భావనలో భగవంతుడు శాశ్వతము, ఈ సృష్టి అంతా అశాశ్వతమని తెలుసుకొని పరమాత్మ చింతన చేస్తే చాలు.
అప్పుడు మీరు సత్యం గ్రహించిన వాళ్ళు అవుతారు. అప్పుడు తల్లిని వదలమని కాదు, తండ్రిని వదలమని కాదు, తల్లి లేరు, తండ్రి లేరు, సోదరులు లేరు, ఎవరు లేరంటే ఉన్నతత్వం పరబ్రహ్మే ఉన్నారు. అన్ని రూపంలో భాషించే వాళ్ళు వాళ్ళే. ఉన్న చైతన్యం పరబ్రహ్మమే అన్ని రూపంలో భాషిస్తున్నారు. ఏకం అనేకము, అనేకం ఏక రూపంలో భాషిస్తున్నాడు. పరమాత్మ ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాడు. అనేకం ఏకమై ఉన్నాడు పరబ్రహ్మము. అనేక జ్ఞానోదయం కలిసి సర్వం ఓంకార ఏవ, సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఆ పరబ్రహ్మ స్వరూపమే. సోహం సహ, ఆ పరబ్రహ్మమే అహం నేము అనే భావన నీలో అట్టి జ్ఞానోదయం కలగాలంటే మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ తామరాకు నీటిలో వండినా నీరు అంటబడినట్లు ఈ బంధుజనుల మధ్యలో వండిన మమకారముల యందు మీరు వైతాలు. మమకారముల నుండి మీరు దూరం కండి. మమకారములు మునిగిపోకుండా ఆ మమకారాల నుంచి వదిలించుకోండి. అంటే నావారు నేను అనే ఒక మమకారమును ఎప్పుడు మీరు తొలగించుకున్నారో అప్పుడే మీరు జ్ఞానులు కావటానికి ఇది మార్గము. అందుకోసమే బ్రహ్మచారి అయిన వారిలో ఇక్కడ ఎవరికి ఇది గృహస్థులైనటువంటి వారు తల్లి తండ్రి బంధుజనులు వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు చేస్తూ బ్రహ్మసత్యం జగతి మిథ్య అనే భావనలోంటి తరించాలి. మరి సన్యాసి సంపూర్ణంగా తల్లి తండ్రి సోదరులు సంపూర్ణంగా వదిలి తన పుట్టినటువంటి దేశం వైపు కూడంగా తన గ్రామం వైపు కూడంగా తలబెట్టి నిద్రపోకూడదు సన్యాసి. అప్పుడే వాళ్ళే గురువులు అవుతారు. ఇది మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సన్యాసులకు చెప్పబడింది ఇది, సంసారులకు కాదు ఈ శ్లోకము. ఆ సంసారులైనప్పటికైనా తామరాకు నీటిలో ఉండి నీరు అంటబడినట్టుగా బ్రహ్మసత్యం జగతి మిథ్య అనే భావనలో ఉంటూ వాళ్ళు సేవ చేసుకుంటూ తరించవచ్చును. అందుకోసమే సన్యాసులైనటువంటి వారు ఇట్టి మార్గంలో మీరు పోవాలి. వసుదైవ కుటుంబం అనే భావనలో ఉండాలి. నాకు తల్లి ఉన్నారు, ఒక్కరు నా తండ్రి ఉన్నారు, నాకు సోదరులు ఉన్నారనే భావనలో నువ్వు ఉండకు సుమా. విశ్వమంతా నావారే, విశ్వమంతా నావారు, నీ విశ్వమందరికి నావారే, అందరి వారిని నేను అనే భావనలో సన్యాసి ఉండాలని దీని అర్థము. అందుకోసమే మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బ్రహ్మచారి సన్యాసులైనటువంటి వారు సమస్త సర్వసంగ పరిత్యాగులై మమకార త్యాగులైనటువంటి మమకారాన్ని సంపూర్ణంగా వదులుకున్నటువంటి వారికి సమస్త జ్ఞానము సిద్ధించి వాళ్ళు గురువులు కాగలుగుతారు. వాళ్ళు విశ్వగురువులు అవుతారు. విశ్వమునకు జ్ఞాన సంపదను అందించే దివ్యశక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది. మమకార త్యాగులైన పుణ్యపురుషులైన సన్యాసులకు మాత్రమే. అందుకోసమే తన సన్యాసి తన పుట్టినటువంటి దేశం వైపు కూడా తలబెట్టి నిద్రపోయినా నీకు దోషం వస్తుంది సుమా. అందుకోసమే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు సమస్తను త్యజించేసి దూరం వెళ్ళిపోవాలన్నారు. మహానీయులు ఎట్లంటే ఎలాంటి వాళ్ళంటే ఇది మలయాళ స్వాముల వారి జీవిత చరిత్రలో ఉంది. ఇది మలయాళ స్వాముల వారు చెప్పినారు. సనాతన ధర్మశాస్త్రం నందు మహానీయుల చరిత్రల యందు కూడా ఈ రహస్యం ఉన్నది. మహర్షులు ఎలాంటి వాళ్ళంటే గుమ్మడి తీగ న్యాయము. గుమ్మడి తీగ ఒక దగ్గర పుట్టుతుంది, చెట్టు బుట్టి చిన్నగా తీగ పారుతూ దూరం పోతుంది. పోయిన తర్వాత దూరంలో ముందు ఏం చేస్తుంది, పిందె వస్తుంది, తర్వాత పూత వస్తుంది. ఈ సృష్టిలో విరుద్ధం ఏదైనా పూత వచ్చిన తర్వాత పిందె వస్తుంది. ఆ పిందె కాయగా పండుగా మారుతుంది. కానీ ఆ గుమ్మడి తీగ దూరం పుట్టేది ఒక చోట, ఇంకో పండు బండేది ఇంకొక చోట. ఆ దూరమైన తర్వాత పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత పిందె వస్తుంది. పిందె కాయ పండుగ అవుతుంది సుమా. కొన్ని
ఇప్పుడు మామిడి చెట్లు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, కొన్ని తీగల లతలు ఉన్నాయి. అవి ఏం చేస్తాను, ముందు పూత వస్తుంది, కాయ వస్తుంది. కొన్ని తీగలు పూత వచ్చిన తర్వాత కాయలు వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. అందుకోసమే ఎవరైతే మహనీయులు ఎలాంటి వాళ్ళంటే గుమ్మడి తీగ న్యాయం అన్నారు. పుట్టేది ఒక చోట, పెరిగేది ఒక చోట, ఆధ్యాత్మిక సంపదలు వాళ్ళు అందిస్తుంటారు సుమ. కారణజన్ములైన పుణ్యపురుషులకు, అవతార పురుషులకు, కారణజన్ములైన పుణ్యపురుషులకు ఎవరైనా సరే తల్లన్న తల్లిదండ్రుల కన్నా దూరం అయిపోతారు, లేదా తల్లన్న మరణిస్తారు, లేకపోతే తల్లిదండ్రులన్నా మరణిస్తారు. కారణ జన్ములైన పుణ్యపురుషులు వాళ్ళు పుట్టేది ఒక చోట, పెరిగేది ఒక చోట అని ఇది సనాతన ధర్మశాస్త్రముల యందు మహర్షుల చరిత్రలో చెప్పబడినటువంటి విషయము. అందుకోసమే పుట్టిన స్థలాన్ని త్యజించి దూరం వెళ్ళిపోతారు. మహనీయులు అందరూ కూడా మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి తండ్రి సోదరులు అర్థమును సమస్తమును నాస్తి, ఏది లేదు. ఏమి ఉన్నది, దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను. అంతా అద్వైతమైన స్థితిలో ఉంటారు బ్రహ్మచారి సన్యాసి. ఇది మీరు పొందినప్పుడే ముక్తాత్ములవుతారు. గృహస్థాశ్రమంలో ఉన్న, సన్యాసాశ్రమంలో ఉన్న ఇట్టి జ్ఞానమును అందట్లో ఉంటూ, అందట్లో తిరుగుతూ, ఆ ఆదిశివుడైన పరమేశ్వరుడిని సోహం సహా పరబ్రహ్మమే అహం అనే భావంలోకి మీరు వెళ్ళినప్పుడే, అట్టి స్థితిలోకి వెళ్ళినప్పుడే మీరు ముక్తాత్ములు అవుతారు. అందుకోసమే ఈ పుట్టుకతో సహజంగా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మహర్షులు ఇంకా ఏం చెప్పినారంటే జాగ్రత్త పడండి. జన్మ దుఃఖం, పుట్టుకతోనే దుఃఖం ఏర్పడుతుంది. జరా దుఃఖం, ముసలితనంలో దుఃఖం ఏర్పడుతుంది, రోగాల చింత. జాయా దుఃఖం, పునః జాయా పెరుగుతున్నప్పుడు కూడా దుఃఖాలు ఏర్పడుతున్నాయి. సంసారం ఇంకా పెద్దగైన అయిన తర్వాత సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మీరు జాగ్రత్త పడండి. పుట్టిన ప్రాణికి దుఃఖం అనేది ఎంటాడుతుంది. ఏమి బాలస్తావత్ క్రీడాసక్త, తరుణిస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మిని కోపినసక్త అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు భజ గోవిందమునందు. అందుకోసమే జన్మ దుఃఖం, పుట్టుకతోనే దుఃఖం ఏర్పడుతుంది మానవునికి. ఆ బాల్యావస్థలో కూడా ఆటపాటల యందు జీవితం గడుపుతుంటాడు, పరమాత్మను మర్చిపోతాడు. అదొక వ్యసనం. ఆ వ్యసనంలో మునిగి పరమాత్మను మర్చిపోతున్నాడు. మరి ఇంకా యవనావస్థలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటున్నాడు, ఈ సంసార సాగరంలో మునిగి పరమాత్మను మర్చిపోతున్నాడు. ఇప్పటి నుంచి ఎందుకులే ముసలితనంలో చేతాము, ఈ భార్య పిల్లలు పోషించుకొని అప్పుడు మర్చిపోతున్నాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కండ్లు అవుపడలేవు, చెవులు వినబడలేవు, కాలు చేతులు వంగలేవు, నా రోగం వచ్చే అప్పుడు ఏడుస్తారు. ఇంకా ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తావు అంటే, నువ్వు ఎప్పుడైతే అమ్మ కడుపులోంచి బాహ్య ప్రపంచంలోంచి ఎప్పుడు వచ్చినావో, బాహ్య ప్రపంచం వైపు వచ్చినప్పటి నుంచి నీ ఎప్పుడు పరమాత్మ చింతన చేసుకో. ఆహారనిచ్చలు రాత్రి పగళ్ళు కూడా పరమాత్మ చింతన చేస్తే నువ్వు సన్యాసివే కానీ సంసారివి కావు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః. అవి మాటికి పునః వస్తూనే ఉంటాయి. దేవతలకు మొత్తం సుఖము, క్రిమికీటకాదులకు మొత్తం దుఃఖం. మానవులకు కొంచెం సుఖము కొంచెం దుఃఖము సహజంగా ఉన్నది. అందుకోసమే ఈ సుఖ దుఃఖములు అవి జీవిత పర్యంతరం ఉంటాయి. అవి ఏడిపిస్తూనే ఉంటాయి ప్రతి మనిషిని. జ్ఞానం అనే తత్వం, జ్ఞానాన్ని ఎప్పుడు నువ్వు పొందినావో,
జ్ఞానాగ్నిలో ఎప్పుడు మునిగినావో, జ్ఞాన సంపదను ఎప్పుడు చేకూర్చుకున్నావో అప్పుడు నువ్వు పరమశాంతిని పొందుతావు. జ్ఞానికి అజ్ఞానికి తేడేందంటే, అజ్ఞాని శరీర దృష్టిలో ఉండి నా భార్య, నా పిల్లలు, నా వల్లు, నా పిల్లలు, నాది 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 నాది, ఎప్పుడు చచ్చిపోతావు, ఈ చచ్చిపోతే ఏమవుతుందో అని మమకారంలో మునిగి పరమాత్మను మర్చిపోయినందువల్ల జ్ఞానం లేక శారీరక దృష్టిలో అజ్ఞాని ఏడుస్తాడు. జ్ఞాని ఏం చేస్తారంటే అంతా పరమాత్మ స్వరూపమే, ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాడు, అంతా పరమాత్మ స్వరూపంగా భావిస్తూ జ్ఞాని ఈ సుఖ దుఃఖములు అంత కల్పితములు అని చెప్పి సుఖం వచ్చినా లెక్క చేయడు, దుఃఖం వచ్చినా లెక్క చేయలేడు, ప్రశాంతంగా ఉంటాడు. సుఖం వచ్చినా శివార్పణం అంటాడు, సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వచ్చినా శివార్పణం అంటాడు, అన్నిటికీ శివార్పణం అంటూ యథాస్థితిలో వెళుతుంటాడు జ్ఞాని. అందుకోసమే ఆ జ్ఞాని ఊడంగా అప్పుడప్పుడు లోకంలో ఉన్నాడు కావున, భావ్య ప్రపంచంలో ఉన్నాడు కావున, భావ్య ప్రపంచ మానవులకు దుఃఖసాగరంలో మునిగినట్టుగా తోస్తుంది మానవులకు. ఎట్లంటే జ్ఞాని ఏలాంటి వారు అంటే సముద్రం లాంటివారు. సముద్రం ఏం చేస్తుందంటే వాయు వేగం వల్ల, తరంగాదుల వల్ల సముద్రం కదిలినట్టుగా అవుపడుతుంది, కానీ సముద్రం కదలటం లేదు. సముద్రము మొత్తం కదిలిందనుకో ఈ భూమండలము ముంచెత్తగలుగుతుంది. 3 భాగములు నీరుంటే 1 భాగమే ఈ భూమండలం ఉంది. మొత్తం సముద్రం కదిలితే మొత్తము జలమయం కావటానికి అవకాశం ఉంది, కానీ సముద్రం కదలటం లేదు. అంటే వాయు వేగం వల్ల, తరంగాదుల వల్ల కదిలినట్టుగా అవుపడుతుంది. జ్ఞాని కూడంగా భార్య పిల్లల మధ్యలో ఉన్నప్పుడు, ఈ భావ్య ప్రపంచ సుఖదుఖములు ఎంటాడినప్పుడు అప్పుడు ఏడుస్తూ, అది శారీరక, అది సంసార ధర్మము. భార్య బాధపడ్డప్పుడు భర్తంబడి కన్నులెంబడి నీరు వస్తుంది, భర్త బాధపడ్డప్పుడు భార్య కన్నులెంబడి నీరు వస్తుంది, పిల్లలకు ఆపదలు వచ్చినప్పుడు, ఈ దుఃఖాలు వచ్చినప్పుడు శారీరక సంబంధం కలిగినటువంటివి కావున దుఃఖం ఏర్పడుతుంది. కానీ శరీరమునకు అతీతంగా జ్ఞాని ఉన్నాడు. ఆ పరబ్రహ్మము నేను, శరీరం ఒక పాంచభౌతికమైన ఈ చర్మము, ఈ ఒక చొక్కను ధరించిన అని అనుకోని జ్ఞాని ఈ శరీరము నేను కాదు అనుకుంటూ ఆత్మస్థితిలో, పరమాత్మాకార స్థితిలో ఉంటాడు. శారీరకమైన సంబంధమైనటువంటి ఏ ప్రాణికి దుఃఖం వచ్చినా శరీరం ఏడుస్తుందే కానీ ఆత్మ దుఃఖించడం లేదు, శోకించడం లేదు. జ్ఞాని ఆత్మస్థితిలోనే ఉండిపోతాడు. మరి జ్ఞాని కూడా ఏడుస్తుంటాడు, ఏడ్చినంత మాత్రం ఏడవనట్లే. ఎందుకంటే సముద్రం మాత్రము తరంగాదుల వల్ల కదిలినట్టుగా అవుపడుతుంది, సముద్రం కదలటం లేదు. జ్ఞాని ఊడంగా భావ్య ప్రపంచంలో ఉన్నప్పుడు, భార్య పిల్లల మధ్యలో ఉన్నప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు శరీరమును కొంచెం శోకం కలిగినంత మాత్రమున అది తరంగ వాయువేగం వల్ల వారి కర్మ విశేషమును బట్టి వాళ్ళకు దుఃఖం ఏర్పడినప్పుడు శారీరక ధర్మం ఉంది కావున శరీరము దుఃఖపడినంత మాత్రానమున అంత మాత్రం జ్ఞాని అజ్ఞాని కాడు. ఆయన జ్ఞానే, అతడు ముక్తాత్ముడు అవుతాడని యోగ వాసిష్టంలో వశిష్ఠ యోగీంద్రుల వారు శ్రీరామచంద్రునికి చెప్పిన ఈ దివ్య సందేశము. అందుకోసమే సముద్రం కదిలినంత మాత్రము, తరంగాలు వాయువేగం వల్ల కదిలినంత మాత్రమున సముద్రం కదలటం లేదు. జ్ఞాని కూడా భావ్య ప్రపంచంలో ఉన్నప్పుడు శీతోట సుఖ దుఃఖములు ఎంటాడుతూ బాధపడినంత మాత్రముగా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. జ్ఞాని అయిన వాళ్ళు అట్టు ఉంటారా అని లోకం అంటుంది, తెలియని వారు, తెలిసిన వాళ్ళు మాత్రం అనరు. అందుకోసమే జ్ఞానులైనటువంటి వారు కూడా బహు జాగ్రత్తగా మీరు ఉండండి. ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త. దుఃఖాలు పుట్టుకతో సహా మరణించినంత కాలము ఈ దుఃఖం అనే చీడ పురుగులు ఎంట ఆడుతూనే ఉంటాయి. చెట్టు ఉన్నంత కాలం చీడ పురుగులు వస్తాయా రావా, మందు కొడుతూనే ఉంటాడు ఆ రైతు. అట్నే నేతి వాక్యముల ద్వారా ఇది నేను కాదు, ఇది నేను కాదు, అంత బ్రహ్మ సత్యం, జగత్మిథ్యం, పరమాత్మ సత్యం అనే భావనలో అట్టి జ్ఞాన సంపదను పొందుకొని నేను నేనే, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ,
తత్తమసి సోహం సహా పరబ్రహ్మమే అహం నేననే భావంలో నిలకడ కలిగి ఉంటాడు జ్ఞాని. ఎప్పుడు నిండుకుండలాగా తొలకనే తొలకడు. జ్ఞానికి కష్టాలు వస్తాయి, అజ్ఞాని కష్టాలు వస్తాయి. కావున జ్ఞాని ముక్తాత్ముడవుతున్నాడు మమకార త్యాగుడు అయినందువల్ల. మమకార త్యాగులైనందువల్ల జ్ఞాని భవబంధ విముక్తుడై కైవల్యాన్ని పొందుతున్నాడు. అనగా జ్ఞాన సంపద పొంది భగవత్ స్వరూపుడై భాషిస్తున్నాడు. ఈ ప్రపంచం శాశ్వతమని పరమాత్మను మర్చిపోయినందువల్ల పుడుతూ సస్తున్నాడు అజ్ఞాని. అందుకోసమే ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయ ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. మీరు జ్ఞాన సంపదను పొందండి, పరమాత్మ చింతన చెయ్యండి, యోగ సాధన చెయ్యండి. చెప్పుకున్నాం కదా, కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతే తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు అరిషడ్వర్గమును జయించండి. దాంట్లో జ్ఞానమన ఖడ్గము చేత దాంట్లో ఛేదించండి. ఆ జ్ఞానమన ఖడ్గం చేతిలోకి రావాలి కదా. అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, యోగాభ్యాసం ప్రారంభం చెయ్యండి. గురువు సలహాలు తీసుకొని పూరకము రేచకము కుంభకాదులను చేస్తూ ప్రాణాయామ యోగాభ్యాసములు చేసి గురుదేవులు మీకు ఉపదేశం ఇవ్వడమే, ఆ మంత్రోపదేశమే మీ చేతిలో ఉన్న ఖడ్గము. గురుమంత్రము గురుదేవులు ఇచ్చిన ఉపదేశమే, గురుమంత్రోపదేశమే మీ దగ్గర. గురూపదేశం అనే ఖడ్గము చేత అరిషడ్వర్గాలను జయించవలను. ఎప్పుడైతే కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యములు మీ అంటాడినాయో గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును జపం చేసుకుంటూ ఉంటే చాలు, అవి మీ చెంతకు రమ్మన్నా రావు. అవి మీకు ఎప్పుడైనా మీలో ఏ భావన కలిగినా, ప్రకృతి పరమైనటువంటి ఏ భావములు కలిగినా, కామ క్రోధ లోభ మోహ మదము ఆశ్చర్యమని అరిషడ్వర్గముల మీలో ప్రవేశించి చొచ్చుకొని ఆధ్యాత్మిక సంపదను దొంగిలించే సమయంలో గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం ఎప్పుడు జపించినామో అటు గురువు అనే మంత్రం అనే ఖడ్గము చేత వాళ్ళను ఛేదించవచ్చును. ఎలా అంటే, పూర్వకాలంలో ఒక గురుదేవుల దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. చాలామంది ఉన్నారు బ్రహ్మచారులు. అయితే ఇద్దరు శిష్యులకు ఏం చెప్పినంటే, నాయనా ఈ పూజా సమయానికల్లా మీరు పుష్పాలు కోసుకొని రావాలి అని చెప్పినాడు. సరే, ఆ పుష్పాలు మమకారమైన తీగల మధ్యలో పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాలు తీసుకొని రావాలంటే గురుదేవుడు ఒకరికి ఖడ్గం ఇచ్చినాడు. ఆ ఖడ్గము అందరికీ ఉపదేశం ఇచ్చినాడు, అందరికీ ఖడ్గాలు ఇచ్చినాడు. ఉపదేశం ఇవ్వడమే గురువిచ్చిన దివ్య ఖడ్గం. ఆ గురువిచ్చిన ఉపదేశం అనే ఖడ్గము తన చెంతుంటే ఎట్టి వీరులైనా జయించవచ్చు, ముక్తాత్ముడు అవుతాడు. అట్టి దివ్య ఖడ్గం మన చెంత ఉన్నంతకాలం, జపించినంతకాలము అసురులు మన చెంతలోకి హృదయ పద్మంలోకి చొచ్చుకొని రాలేరు. వాళ్ళు పరమశాంత స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే ఆ గురుదేవులు ఇద్దరికి గురుమంత్రమని ఖడ్గాలు ఇచ్చేసినాడు. వాళ్ళు జపం చేసుకుంటూ ఉన్నారు. పలానా దగ్గర పుష్పాలు ఉన్నాయనైనా పుష్పాలు కోసుకొని రండి పోయినారు. ఇద్దరికి ఖడ్గాలు ఇచ్చినాడు. ఒక శిష్యుడు గురుమంత్రం ఇచ్చిన ఖడ్గమని జపం చేసుకుంటూ దాన్ని నరుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆ పుష్పాలు కోసుకున్నాడు. ఒక తీగ నరకగానే అవతలకు పోతే మళ్ళీ ఇవి అతుకుంటాయి. నరుకుంటూ పోయినాడు, పుష్పాలు కోసుకున్నాడు, తిరిగి వచ్చేసినాడు. ఒక శిష్యుడు ఏం చేసినాడంటే, దాన్ని నరుకుతూ పోయినాడు. ఆ మంత్రం ఇంతే కదా, మామూలు పరములే కదని చెప్పి అహంకారం వల్ల మర్చిపోయినాడు. అంటే మర్చిపోయినందువల్ల అయ్యో నన్ను చుట్టుమట్టాడినాయి ఈ తీగలని చెప్పి భయపడి దాన్ని తెంపేస్తూ అవి అల్లుకుంటున్నాయి. తన దివ్యశక్తిని ఉపయోగిస్తూ చేతుల ద్వారా తెంపుతుంటే చేతులు కూడా రక్తసిక్తమై
అవి తీగలు కట్టుగాక ఆ తీగలు తెంపలేక తీగల మధ్యములో ఇరుక్కొని అక్కడే మరణించినాడు ఒక శిష్యుడు ఆ గురువు ఇచ్చిన మంత్రమైన ఖడ్గం చేత ఆ తీగలను ఛేదిస్తూ గురు చెంతకు చేరుకున్నాడు. ఆ పుష్పాలు గురుదేవులకు అర్పించినాడు. చూశారా? అందుకోసమే గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును అనే ఖడ్గమును ఎవరు తన చెంత ఉంచుకుంటారో ఈ మమకారమైన తీగలు సునాయాసముగా ఛేదిస్తూ మోక్ష సౌధమును చేరుతాడు భక్తుడు. ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత. ఎందుకు ఈ మానవుడు జ్ఞాన సంపదను పొందలేకపోతున్నాడు? బాహ్య ప్రపంచంలోనే మునిగిపోతున్నాడు, బాహ్య చింతల యందే మునిగిపోతున్నాడు, బాహ్య ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నాడు. బాహ్య ప్రపంచంలో ఉండండి, మీరు ఉండేది బాహ్య ప్రపంచంలో ఉన్న పరమాత్మను స్మరణ చేస్తే చాలు ముక్తాత్ములు అవుతారు. దీని అర్థం అంతే, ఇంకొకటి కాదు. అప్పుడు మీరు సత్యం గ్రహించిన వాళ్ళు అవుతారు. అందుకోసమే ఆశయా బధ్యతే లోక, ఆశ అనే పాశము చేత బంధింపబడ్డాడు ఈ జీవుడు. ఆశయా బధ్యతే లోక కర్మనా బహుచింతయ, కర్మను ఏమేమో చింతలు చేస్తున్నాడు. ఆకాశంలో ఆకాశ వీధిలో మేడలు కట్టుకొని కూర్చుంటూ ఉంటాడు. ఏదేదో చింతలు చేస్తూ ఉన్నప్పుడు తల వేడెక్కేసి తన శరీరంలో అవయవ పటుత్వములు తప్పి రోగగ్రస్తుడై మరణిస్తున్నాడు జీవుడు. ఊక చింతన చేసినందువల్ల జీవుడు అధోగతి పొందటానికి కారణమున్నది. అందుకోసమే ఆశయా పద్ధతే లోకః కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి. ఆయుక్షీణం కర్మణా ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత. ఆయు క్షీణిస్తుంది, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత. క్షణకాలంలో క్షణము ఇప్పుడు ఇక్కడున్న ఈ సభలో ఉన్నటువంటి పుణ్యపురుషులు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా క్షణం ఆయుష్ తరుగుతూ ఉన్నది. ఈ క్షణంలో అయిన ఆయుష్ను మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఎవరి సృష్టిలో సాధ్యం కాదు. ఇప్పుడు మాకు షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు వచ్చినాయని ఆనందపడుతున్నారు కదా. ప్రతి మనిషికి 100 సంవత్సరములు బ్రహ్మదేవుడు ఆయుష్ని ఇచ్చినాడు. నాకు 60 వచ్చినాయి అని ఎంత నవ్వుతూ షష్ఠి పూర్తి చేసుకుంటూ ఆనందపడుతున్నారు. కానీ 60 సంవత్సరాలు నా జీవితంలో పోయినాయని దుఃఖించడం లేదు కదా. పోయినాయా వచ్చినాయా? నీకు 60 సంవత్సరాలు పోయినాయి, నీకుండేది ఇక 40. అందుకోసమే మృత్యు రూపమునకు దగ్గరికి పోతున్నావు నాయన. 60 సంవత్సరాలు వచ్చినా సంతోషపడకు. 60 సంవత్సరాలు పోయినాయి, నీ దైవ సాక్షాత్కారాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోయినాను కదా అని ఎవరు ఏడుస్తారో వారు షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత. అనగా ఆయుష్ క్షీణించుచుండగా కోరికలలో జీవుడు మునిగిపోతున్నాడు. అందుకోసమే ఆ కోరికలలో మునుగకుండా కర్తవ్య కర్మలు చేసుకుంటూ పరమాత్మ చింతన చెయ్యండి. అప్పుడు మీరు మమకారంలో నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు, మీరు జ్ఞానులైన వాళ్ళే అవుతారు. మమకార త్యాగమే జ్ఞానము, మమకారంలో మునిగిపోవడమే జన్మకు కారణము అని శాస్త్ర పురాణములు ఎందుకు చెప్పబడిన రహస్యము ఇంతే. ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత. ఈ ఆశ అనే మమకారంలో మునిగినటువంటి వారికి ఆయుష్ తరుగుచుండగా భావ్య ప్రపంచ కోరికలు యందు మునుగుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కప్పతో పోల్చినారు. మన మహర్షులు కప్పతో పోల్చినారు. ఎలా అంటే ఆ కప్ప పోతూ ఉంటే ఒక పాము దోషింది. అది స్పీడ్గా వచ్చి ఆ కప్పను పట్టుకుంది. ఆ కప్పను మృంగుతూ ఉంది. ఆ పాము మృంగుతుంటే ఎందుకో కొంచెము ఆ కప్ప ముందు కొన్ని ఈగలు ఆలినాయట.
ఆ కప్ప అనుకుంది, నా ముందు ఈగలు వచ్చి ఆలుతున్నాయి, నా అదృష్టము, దాని ముందు ఒక చిన్న చిన్న పురుగులు పోతున్నాయి, కప్ప ముందుగా పురుగులు పోతూ ఈగలు ఆలుతుంటే నా అదృష్టము అనుకొని ఆ ఈగలను మింగాల, ఆ పురుగులను మింగాలని ప్రయత్నం చేస్తుంది కప్ప. దాని ఒకటి మింగుతుంది, పాము మింగుతుంది. పాము కప్పను మింగుతుంటే కప్ప పురుగులను ఈగలను మింగాలని చూస్తుంది. అట్లుంది అజ్ఞానుల గతి, కప్పతో పోల్చినారు. ఆయుక్షీణం, ఆయుసు నశిస్తూ ఉన్నది. మీరు పరమాత్మను మర్చిపోయినందువల్ల కప్పతో సమానము. ఒకళ్ళ పరమాత్మను మర్చిపోకుండా ఉన్నారనుకో, మీరు చిరాయులైపోతారు, అనగా భగవత్ స్వరూపులై భాషిస్తారు. పరమాత్మను మర్చిపోతే పుడుతూ చస్తూ ఉంటారు. పరమాత్మను మర్చిపోకుండా పరమాత్మ చింతన చేస్తూ ధర్మాచరణ పరాయణులై మీరు విహరిస్తే చాలు, మీకు మోక్షము మీ ఒడిలో ఉంటుంది, మీ అరచేతిలో ఉంటుంది. అరచేతిలో నేరేడు పండు ఎవరైనా తినగలుగుతారు, అనగా మీరు జీవన్ముక్తులై భాషిస్తారు, అనగా మీరు కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే మీరందరూ కూడా ఈ మమకార త్యాగులు కండి. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత. ఆశయా బధ్యతే లోకః కర్మణ బహుచింతయా ఆయుక్షీణం న జానాతి, తస్మాత్ జాగృత జాగృత. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః, జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. మీరందరూ కూడా మీరు ఇట్టి శ్లోకాలు కూడా మననం చేసుకుంటూ జాగ్రత్త పొందండి, జాగ్రత్త పొందండి. బాహ్య ప్రపంచంలో ఉండినా సరే పరమాత్మను మర్చిపోకుండా ఉన్నందువల్ల మీరు మేలుకున్న వాళ్ళు అవుతారు. పరమాత్మను మర్చిపోయినందువల్ల మీరు నిద్రావస్థలో ఉన్న వాళ్ళు అవుతారు. అందుకోసం పరమాత్మ చింతన చేస్తూ మీరు ముక్తాత్ములు కండెని లోకానికి అందించిన దివ్య సందేశము మన మహర్షులు. అందుకోసము మీరు 4 గంటలకు ఎప్పుడు లేచేసి శుచి అయి గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపం చేసుకుంటూ ఆ గురు ఖడ్గమును మీ చెంత ఎప్పుడు పెట్టుకున్నారనుకో, ఆ గురు మంత్రోచ్చారణ చేసుకుంటూ ఉన్నందువల్ల ఈ మాయాజాలములు సంపూర్ణంగా తొలగింపబడతాయి. మాయ అనగా చీకటి, చీకటి లేని చోట వెలుతురు ఉంటుంది, వెలుతురు ఉన్న చోట చీకటి ఉండదు. ఎప్పుడు మీరు జ్ఞానస్వరూపులై భాషిస్తున్నందువల్ల చీకటి మీ చెంతకు రానే రాదు. గురుదేవులు మీకు జ్ఞానజ్యోతి వెలిగించినాడు మీ హృదయ పద్మమునందున. దానికి ఎప్పుడు కూడా బ్రహ్మచర్యమైన తైలము పోస్తూ అచంచలమైన వైరాగ్యము ప్రమితను ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉంచుకుంటూ సదాచారం అనే ఒత్తిని ఎప్పుడు దానికి పెట్టుతూ అతికిస్తూ ఆ సర్వేశ్వర ధ్యానం ఎప్పుడు మీరు చేసుకుంటూ ఉన్నారనుకో, మీకు జ్ఞానజ్యోతి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇక చీకట్లు మీ చెంతకు రావు. అందుకోసము ఇంద్రియాలకు దాసులు కాకండి. గృహస్థ బ్రహ్మచర్యమును పాటించండి. బ్రహ్మచారులు మాత్రం కాంతా కనకాన్ని ముట్టకూడదు. కాంతను కనకాన్ని ముట్టినవాడు సన్యాసి కాడు. వాళ్ళు సన్నాసులు అని శాస్త్రముల యందు పురాణముల యందు నారద పరివ్రాజకోపనిషత్తునందు బ్రహ్మదేవుడు నారద మహర్షికి సౌనకాది మహర్షులకు ఉపదేశం చేసినాడు. కాంతను కనకాన్ని ముట్టినవారు సన్యాసి కాడు. వాళ్ళు ఈ దేశమునకు సైతాను రూపంలో వచ్చి సనాతన ధర్మాన్ని భ్రష్టత్వం పట్టించటానికి వచ్చిన వాళ్ళు నాస్తికులు. సైతాను అంశగా మీరు భావించండి అన్నారు మన మహర్షులు. శుష్క వేదాంతిన కేచిత్ భిక్షుకా విఘ్న దేవతా చరంతి బ్రహ్మ విద్యాయా మా గచ్చంతు ముముక్షువః. మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులు ఇటు సైతాను అంశతో అవతరించి అలు పుట్టి నాస్తిక మతాన్ని లోకానికి అందిస్తూ మాంసము తినవచ్చు తప్పులేదు, మందు తాగవచ్చు, ఈ శరీర ధర్మము అచల సిద్ధాంతులు ఉంటారు. అచల మార్గంలో ప్రవేశించిన మీరు వాళ్ళు అచలలో మనం చెప్పుకుంటూ మాంసం తింటూ మందు తాగుతూ ఈ శరీర ధర్మం, ఈ శరీరం నాది కాదు, ఇది పొయ్యేదే అంటూ
కానీ వాళ్ళు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరాన్ని వదులుతావు కావున ఏది మనసులో సంకల్పిస్తుందో సూక్ష్మ శరీరము అది నరకాన్ని పొందుతుంది సుమ. అక్కడ నరకాగ్నిలో నువ్వు పడుతావు. అందుకోసమే ధర్మముతో కూడిన ఆచరణ కలిగి మధుమాంసాలు, జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు, సైతాను అంశ, ఆ సైతాను ధర్మములు, సైతాను అంశతో పుట్టినటువంటి వాళ్ళు తినొచ్చు, తాగొచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చును. జూదము గురించి, పానము గురించి, వ్యభిచారము గురించి, జీవహింసముల గురించి సైతాను ప్రవక్తకులు చెప్పుతారు. సత్యము, దయ, తపస్సు, సనాతన ధర్మముల గురించి ఆ పరమేశ్వరుని అంశతో పుట్టినటువంటి వాళ్ళు కారణ జన్ములు, అవతార పురుషులు చెప్పుతారు. అందుకోసమే శుష్క వేదాంతులు కాషాయాంబర ధారులై కాంతా కనకాలను ముట్టుతూ అంతా బ్రహ్మమయమే అని చెప్పుతూ సనాతన ధర్మాన్ని భ్రష్టత్వం పట్టించే వాళ్ళు కలికాలంలో పుట్టుతారో మీరు నమ్మొద్దని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. కాంతా కనకాలను ముట్టని వారే నిజమైన గురువులు. వారి దగ్గరనే ఆధ్యాత్మిక సంపద నిమిడీకృతమై ఉంటుంది. వారు ఇంద్రియాలు సంపూర్ణంగా జయించిన వారలు. అట్టివారే నిజమైన గురువులని బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారద పరివ్రాజకోపనిషత్తునందు బ్రహ్మదేవుడు ఉపదేశం చేసిన ఈ దివ్య సందేశమును. అందుకోసమే మీరు అధర్మ మార్గంలో పోకండి. ఒక్కరోజు జీవించినా చాలు. 10 సంవత్సరాలు జీవించే బదులు 4 సంవత్సరాలు జీవించినా సరే నారాయణుడు సంతోషపడతాడు. మీరందరూ కూడా ధర్మాచరణ పరాయణులై జూదము, పానము, వ్యభిచారములు, జీవహింసలు, కలిపురుషును మతములు కావున, కలిపురుషుని ధర్మములు కావున అవి సంపూర్ణంగా తొలగించుకుంటూ మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళను మీరు కొంతమందిని దగ్గరికి వెళ్ళి ఈ సైతాను ధర్మములను నిర్మూలనం చేస్తూ వాళ్ళు ధర్మ మార్గంలో నడిపిస్తూ మీరు నడిపిస్తూ సర్వేశ్వర చింతన మీరు చేస్తూ వారి ద్వారా చేయిస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా,
సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా की జై పార్వతీ పరమేశ్వరులకు జై లక్ష్మీ నారాయణులకు జై వాణి బ్రహ్మదేవులకు జై హర హర మహాదేవ శంభో మన ఆధ్యాత్మిక సందేహాలంటే తపోగుహ దగ్గర మీరు నివృత్తి చేసుకోవచ్చును. తపోగుహ దగ్గర. ఓం తత్సత్. ఓం నమః శివాయ.